ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలిట్ మోషన్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలిట్ మోషన్ని వాడాలనుకుంటున్నారు. అయితే కొంతమందికి ఇందులో ఉన్న ఆప్షన్స్ అంటే సరిగా అర్థం కావట్లేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఉన్న బేసిక్ టూల్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా సరే మీరు ఎలిట్ మోషన్లో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్న వారు వీడియోని తప్పకుండా చూడండి, ఓకేనా? అలాగే మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. ఇక్కడ నేను ఎలిట్ మోషన్ వచ్చేసి చూడండి, యాప్ ఇలా ఉంటుంది. ఈ యాప్ మీ దగ్గర లేదనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎలిట్ మోషన్ అని టైప్ చేయండి, వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 లైన్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ లో క్వాలిటీ ప్రివ్యూ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎడిట్ చేసేటప్పుడు ఏవైనా హై క్వాలిటీ వీడియోస్ కానీ మెటీరియల్స్ కానీ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ మనం ఎడిట్ చేసేటప్పుడు ప్రివ్యూ అనేది ప్లే చేస్తాం కదా, అప్పుడు అది ల్యాగ్ అవుతూ ప్లే అవుతుంది అన్నమాట. ఒకవేళ మీ దగ్గర మంచి మొబైల్ ఉందనుకోండి, మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోకుండా పర్లేదు, కానీ మీ దగ్గర నార్మల్ మొబైల్ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఎనేబుల్ చేసుకోండి. మీ దగ్గర మంచి మొబైల్ కూడా ఉన్నా కూడా ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే ల్యాగ్ కాదనమాట ప్రివ్యూ ప్లే అయ్యేటప్పుడు, అందుకే ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ప్రొఫైల్ ఉంటుంది. కింద మనకు చూడండి హోమ్, క్రియేటర్స్, ప్రాజెక్ట్, టెంప్లెట్స్ అని ఉంటాయి. అదేవిధంగా ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ హోమ్, క్రియేటర్స్ అనే 2 ఆప్షన్స్ అయితే మనకు అంతగా అవసరం లేదు. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, దీంట్లో వచ్చేసి మనం ఏవైనా ప్రెజెంట్లని ఇంపోర్ట్ చేసుకున్నాయి కానీ, లేదా మనం ఏదైనా ఎడిటింగ్ చేసినవి కానీ, అవన్నీ మనకు ఈ ప్రాజెక్ట్స్ అనే దాంట్లోనే కనిపిస్తాయి. ఇక్కడ టెంప్లెట్స్లో మనం ఏదైనా XML ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్స్లో వచ్చేసి మనం ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కనిపిస్తాయి. కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేసుకోవాలి. లేదా మీరు నార్మల్గా కూడా ఉంచుకోవచ్చు. సో ఇక్కడ మనకు రేషియోలు ఉంటాయి. ఇందులో 5 రేషియోలు అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట నార్మల్గా. ఇక్కడ 6వ రేషియో వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన నంబర్ని ఎంటర్ చేసుకొని మీకు నచ్చిన కస్టమ్ రేషియో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లింక్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయాలి, ఓకేనా? సో మీరు అది అలాగే ఉంచి క్లిక్ చేస్తారనుకోండి, 2 నంబర్స్ కూడా మీకు చేంజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని ఆఫ్లో ఉంచేసుకొని ఇక్కడ మీరు రిజల్యూషన్ వచ్చేసి మీకు నచ్చింది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను కదా, ఇలా మీరు టైప్ చేసుకోవచ్చు. కింద మనకు ఫ్రేమ్ రేట్ ఉంటుంది. ఫ్రేమ్ రేట్ని మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అంటే 30 ఫ్రేమ్ రేట్గా ఉన్నా 60గా ఉన్నా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను వైట్ అయితే సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ అనేది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో చూడండి మనకి ఈ విధంగా, అంటే నేను ఇక్కడ కస్టమ్ రేషియో తీసుకున్నాను కాబట్టి ఇలా అయితే వచ్చింది. సో ఇక్కడ నేను ఏంటంటే 9:16 రేషియో మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం ఎంటీ అయితే ఉంటుంది. పైన చూడండి ప్రాజెక్ట్ యొక్క నేమ్ కనిపిస్తుంది. మళ్ళీ మీరు దీన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇందులో మళ్ళీ మీకు రేషియోస్ ఉంటాయి. మళ్ళీ మీరు ఏదైనా ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫ్రేమ్ రేట్ని కానీ, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ని కానీ అంతా కూడా మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్, అంటే మీరు వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇక ఈ పైన అయిపోయినాయి కదా మొత్తం, ఇక్కడ ఈ కింది ఉన్నాయి కదా, ఇది వచ్చేసి బ్యాక్ బటన్, అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే. ఇది వచ్చేసి మనకు మళ్ళీ ఇంకోటి ఫార్వర్డ్ బటన్, అంటే ఒక స్టెప్ మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే. ఇది వచ్చేసి మీకు ఇవి 2 కూడా మీకు ఇట్లా మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ ఈ షేప్ని తీసుకున్నాను కదా, ఇక్కడ మధ్యలో మనం ఈ వైట్ మార్క్ ఉంచామనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే స్టార్టింగ్కి వెళ్తుంది, దీన్ని క్లిక్ చేస్తే ఎండింగ్కి వెళ్తుంది అనమాట, ఓకేనా? సో ఒకవేళ మీకు ఇట్లా రెడ్ మార్క్స్ కనుక ఉంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్కి వెళ్తుంది, దీన్ని క్లిక్ చేస్తే రెడ్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చి అవుతుంది అనమాట. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఎండింగ్కి వెళ్తుంది, ఓకేనా? సో ఇట్లా మనం అయితే ఇక్కడ మనకు వైట్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే రెడ్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇందుకు ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి ప్లే బటన్, మీకు తెలుసు కదా. ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్, డూప్లికేట్ లేయర్స్, సేవ్ ప్రెజెంట్, ఇట్లా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ అంటే ఇక్కడ మనకి ఈ ప్రెజెంట్లో ఎన్నైతే లేయర్స్ ఉంటాయో అవన్నీ అయితే సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఆప్షన్ని క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ డూప్లికేట్ లేయర్స్ ఉంటాయి. అంటే మీరు అవే లేయర్స్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కాఫీ లేయర్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి మీ దగ్గర వేరే ప్రెజెంట్ ఆల్రెడీ ఉందనుకోండి, అంటే వేరే ప్రాజెక్ట్లో మీరు దీన్ని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన చోట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాఫీ వేసాను కదా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వచ్చేసి యాడ్ అవుతాయి అనమాట. సో ఓకేనా, ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు సేవ్ ప్రెజెంట్ ఉంటుంది, ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంటుంది. ఇదంతా మీకు తర్వాత అయితే చెప్తాను.
తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది 3D కెమెరాకు సంబంధించింది, లేదా మీరు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని మీరు జూమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అది మీరు యాడ్ చేసుకోవాలంటే ఇట్లా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎడిటింగ్ చేసేదాన్ని ఇక్కడ లేయర్స్ లాగా అవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే మరి ఇక్కడ మనం ఏదైనా ఫోటోని కానీ వీడియోని కానీ మ్యూజిక్ని కానీ వీటిని సెలెక్ట్ చేసుకోవాలంటే కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చేసి షేప్స్ ఉంటాయి, అంటే ఇందులో మనకు కొన్ని షేప్లు ఉంటాయి, వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సపోజ్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, దీని గురించి కూడా తర్వాత చెప్తాను. సో ఆ తర్వాత మనకు మీడియా ఉంటుంది. ఈ మీడియా వచ్చేసి ఇక్కడ మన మొబైల్లో ఏవైతే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మనం సపోజ్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాం చూడండి, ఫోటో యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా మనం ఫోటోని కానీ ఇంకోటి వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాం చూడండి, వీడియో కానీ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. సపోజ్ చూడండి, ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, వీడియో అయితే సెలెక్ట్ అయింది. ఇలా మనం ఫోటోని కానీ వీడియోని కానీ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఆడియో అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మన మొబైల్లో ఏవైతే ఆడియో సాంగ్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. దాన్ని ఇక్కడ మనం ఏంటంటే సింపుల్గా ప్లస్ ఐకాన్ ఉంటుంది, ఇక్కడ ప్లే ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని ఇక్కడ మనం ప్లే చేసుకొని వినొచ్చు, అంటే ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది. దానికి మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామనుకోండి ఆ సాంగ్ మనకు యాడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేసి ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది. ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్స్లో 3D కెమెరా ఆప్షన్ ఉంటుంది, నల్ లేయర్ ఉంటుంది, ఎంప్టీ గ్రూప్ ఉంటుంది, ఎలిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నిటి గురించి మీకు తర్వాత అయితే చెప్తాను, అంటే ఇట్లా మీకు చెప్తూ ఉంటాను తర్వాత. ఇక్కడ టెంప్లెట్లో మీకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, అంటే మీరు డౌన్లోడ్ చేసుకునే కానీ మీరు ఇంపోర్ట్ చేసుకునే కానీ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీరు నార్మల్గా ఏదైనా డ్రా చేసుకోవచ్చు అనమాట. దీని మీద మీకు నచ్చినంతరకు బ్రష్ సైజ్ ఉంచుకొని మీకు ఎట్లాంటి బ్రష్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ మీరు ఇట్లా నార్మల్గా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ మీకు రైట్ సైడ్లోనే బ్రష్లు ఉంటాయి, అందులో ఎరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాంతో మీరు ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూడండి విక్టర్ డ్రాయింగ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ పొజిషన్లో మాత్రమే మనం క్లిక్ చేస్తూ దానిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే అక్కడ మనకు చుక్క వస్తుంది, ఆ చుక్కతో మనం ఎక్కడ వరకు అయితే మనకు ఏదైతే కావాలో దాన్ని క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి చుక్కని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నేను దాని పొజిషన్ చేంజ్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మీకు తెలిసిపోతుంది, ఇట్లా క్లిక్ చేయాలన్నమాట. మనం దాన్ని మూవ్ చేసుకుంటూ ఇట్లా జస్ట్ దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి మనకు నచ్చిన విధంగా మనం ఇట్లా డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అలాగే మళ్ళీ మనకు కింద వచ్చేసి ఏఏ టెక్స్ట్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం మనకు నచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, సో ఇక్కడ మీకు ఈ బేసిక్ ఆప్షన్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను మీకు వాటి గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఒక షేప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సర్కిల్ షేప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని సైజ్ పెంచుకోవాలనుకోండి, సో దానికి మూలకు చుక్కలు ఉంటాయి, చుక్కలతో అయినా సరే మీరు సైజ్ పెంచుకోవచ్చు. అదేవిధంగా షేప్కి కానీ ఫోటోకి కానీ వీడియోకి కానీ ఇక్కడ మనకు లెఫ్ట్కి రైట్కి కూడా ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి, వాటిని ఇట్లా మనం జరుపుకున్న కొద్దీ కూడా అవి మనకు చేంజ్ అవుతాయి అన్నమాట. చూడండి, సో ఈ విధంగా ఈ చుక్కలతో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద చాలా ఆప్షన్స్ వస్తాయి, అందులో ఇది వచ్చేసి టైంది అనమాట, అంటే స్పీడ్ పెంచుకోవచ్చు, వీడియోది స్పీడ్ తక్కువ వేసుకోవచ్చు, అది అనమాట. ఇది వీడియోకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇవి వచ్చేసి కటింగ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఉంచుతున్నాను, ఈ ప్లేస్లో ఈ వైట్ మార్క్ నుంచి ఈ నుంచి నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ నాకు అవసరం లేదనుకోండి, సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాను. చూడండి, లెఫ్ట్ దంతా కట్ అవుతుంది అనమాట లేయర్కి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఈ వైట్ మార్క్ ఉంచుతున్నాను, ఉంచిన తర్వాత ఈ నుంచి నాకు రైట్ సైడ్ది అవసరం లేదనుకోండి, సో ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు రైట్ సైడ్ కట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇది ఉంది కదా, ఈ షేప్ అనేది నాకు 2 ముక్కలుగా కావాలి, అంటే 2గా విడిపోవాలి. అలాంటప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, 2 ముక్కలుగా విడిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇది వాల్యూమ్ ఆప్షన్, అంటే మనకు వీడియోకున్న సౌండ్ని మనం మ్యూట్లో ఉంచుకోవచ్చు, లేదా ఒక సాంగ్ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా దాని సౌండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇది కలర్ అండ్ ఫిల్ ఆప్షన్. దీంట్లోకి వెళ్తే ఇందులో మనం నార్మల్గా ఎటువంటి కలర్ లేకుండా కూడా ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లో వచ్చేసి మనం ఏదైనా కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా మంచి కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇందులో మనకు కలర్ సెలెక్షన్ అయితే ఉంటుంది. మనకి ఏదైతే కలర్ కావాలో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి గ్రేడియంట్ ఆప్షన్, అంటే మీరు 2 కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 3 స్టైల్ మాత్రమే ఉన్నాయి, ఇంకొన్ని స్టైల్స్ ఉంటే బాగుండేది. సో ఇట్లా మీరు ఈ లైన్ని అడ్జస్ట్ చేసుకుంటూ
ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కలర్స్లలో మీరు ఒక కలర్ని క్లిక్ చేసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో కలర్ని క్లిక్ చేసి అందులో కూడా మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఇట్లా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు 3 స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ 3ట్లలో మీకు ఏది అయితే యూజ్ఫుల్లో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది గ్రేడియంట్. తర్వాత ఇది వచ్చేసి మీడియా సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ మీడియా వస్తుంది. అంటే ఇందులో మీరు ఏంటంటే ఆ షేప్ ఏదైతే తీసుకున్నారో సో దాని ప్రకారంలో ఇక్కడ మీరు వీడియో కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. చూడండి ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ ఆ షేప్లో మనకు ఆ వీడియో అయితే వస్తుంది. లేకపోతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ చూడండి నార్మల్గా నేను ఏంటంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఫోటో అయితే వచ్చేసింది ఆ షేప్లో. ఆ తర్వాత ఇక్కడ మనకు కింద 3 ఆప్షన్స్ వస్తున్నాయి, ఫిల్, ఫిట్, స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ ఉందనుకోండి, అక్కడ మనం ఇంతకుముందు ఇక్కడ ఈ స్క్వేర్ది ఉంది కదా, దీన్ని ఎట్లయితే కదుపుతామో అట్లా మనకు అందులో ఉన్న ఫోటో కానీ వీడియో కానీ అది కూడా మనకి ఇట్లా ఎడిట్ అవుతుంటుంది అనమాట. సో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లో. అదేవిధంగా ఫిట్ అనుకోండి, మీకు నార్మల్గా ఉంటుంది, ఫోటో ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. అదే ఫిల్ అనుకోండి, మీకు అది ఎటు జరిపినా సరే మీరు ఎట్లా చేసినా సరే అది దీనికి తగ్గట్టుగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ అండ్ షాడో. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ బార్డర్ అండ్ షాడో ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఇందులో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రోకు, ఇంకోటి వచ్చేసి మనకు యాడ్ బార్డర్, ఇంకోటి వచ్చేసి మనకు షాడో. సో ఇందులో మనకు ఫస్ట్ స్ట్రోక్ అని ఉంది, దీన్ని క్లిక్ చేశాను. దీన్ని ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా స్ట్రోక్ ఆప్షన్, సో దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎనేబుల్ అయింది. స్ట్రోక్ అంటే మనకు చుట్టూ ఆ ఫోటో కానీ ఏదైనా వీడియో కానీ ఉంటుంది కదా, దానికి చుట్టూ బార్డర్ ఉంటుంది కదా, సో అది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ కలర్ ఐకాన్ని క్లిక్ చేసి ఇందులో మీరు మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అది మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ ఏది కావాలంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఆ స్ట్రోక్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి అంటే అది మీకు ఎంత ఉండాలనేది ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చూడండి సో ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను కదా, ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆ మూలలు ఉంటాయి కదా, మూలలు మనకు హ్యార్షీగా ఉండాలా లేకపోతే సాఫ్ట్గా ఉండాలా అదంతా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ను ఉపయోగించుకొని స్టార్టింగ్ ఎలా ఉండాలి, ఎండింగ్ ఎలా ఉండాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ బార్డర్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. సో దీనికి కూడా మనకు ఇక్కడ ఇన్సైడ్ ఉంటుంది, అంటే ఇన్సైడ్ అంటే లోపల సైడ్ మీకు బార్డర్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి నేను స్ట్రోక్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఇన్సైడ్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అయితే ఫస్ట్ ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే వైట్ ఉంది కదా మీకు కనిపించదు కాబట్టి. సపోజ్ ఇక్కడ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు షేప్ కానీ ఏదైనా వీడియో కానీ ఏదైనా ఫోటో ఉంటుంది కదా, దానికి ఈ ఇన్సైడ్ అనేది సెలెక్ట్ చేసుకొని దీని యొక్క సైజ్ ఇట్లా పెంచుకోరు అనుకోండి, లోపల సైడ్కి మాత్రమే బార్డర్ అయితే పెరుగుతుంది. అదేవిధంగా సెంటర్ని క్లిక్ చేశారనుకోండి, సో ఇట్లా మీకు లోపల సైడ్ పెరుగుతుంది, అదేవిధంగా బయట సైడ్ పెరుగుతుంది. అదేవిధంగా అవుట్ సైడ్ అని క్లిక్ చేశారనుకోండి, మీకు ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే బార్డర్ అయితే పెరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి బార్డర్ కిందికి ఉంటుంది. ఇక్కడ డిలీట్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రోక్లో కూడా మీరు దీన్ని ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కిందిది వచ్చేసి షాడో ఆప్షన్. సో దీన్ని క్లిక్ చేసి దీన్ని కూడా ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత దీనికి కూడా ఇక్కడ కలర్ ఆప్షన్లో మీకు నచ్చిన కలర్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సైజు, ఆల్ఫా, పొజిషన్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ సైజులో దీన్ని వచ్చేసి మీరు ఇట్లా పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది, దానిపైన మీరు క్లిక్ చేసి కూడా మీకు ఎంత అయితే వాల్యూ కావాలో అంత ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ఒక 60 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. లేదా మీరు ఇట్లా నార్మల్గా పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ అల్ఫా అని ఉంది కదా, ఈ అల్ఫా వచ్చేసి మీరు ఆ కలర్ మీకు ఆ కలర్ కానీ ఆ షాడో కానీ మీకు ఎంత థిక్గా కనిపించాలనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ సైజ్ అయితే తక్కువ ఉంచుకుంటున్నాను, కొంచెం తక్కువగా ఉంచుకొని ఆల్ఫాని అయితే మొత్తం పెంచుతున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ పొజిషన్లో ఆ షాడో మీకు ఎటు సైడ్కు రావాలి అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది ఎక్స్ అంటే మీరు ఇక్కడ లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయొచ్చు. ఇక్కడ వైది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దీని పైనకు కిందికి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు నేను చెప్పేది ఇక్కడ చేసేది చూస్తున్నారు కదా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు షాడో ఆప్షన్ని. ఓకేనా. ఇందులో కలర్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో అయిపోయింది. నెక్స్ట్ మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఒపాసిటీ అనేది ఉంది కదా, దీన్ని వచ్చేసి మీకు ఎంత అయితే అనిపించాలనుకుంటున్నారో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత కింద మనకు వచ్చేసి నార్మల్ ఉంటుంది, డార్క్ ఎన్, లైట్ ఎన్, కాంట్రాస్ట్ ఇట్లా మనకు కొన్ని అయితే ఉంటాయి బ్లెండింగ్ ఆప్షన్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ సపోజ్ నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి డార్కిన్ అని ఉంది కదా, ఆ వీడియోలో ఏదైతే వైట్ కలర్లో లేదా కలర్లో ఉందో అది మాత్రమే ఈ డార్కిన్ ఆప్షన్లో ఉన్న ఆప్షన్స్కి ఉపయోగపడుతుంది. సో అందులో మీకు ఫోటో కనిపించడానికి లైటన్ అని ఉందనుకోండి, ఆ వీడియోలో లేదా ఆ ఫోటోలో ఏదైతే బ్లాక్ స్క్రీన్లో ఉందో అది మాత్రమే పోవడానికి ఈ ఆప్షన్స్ అయితే ఉపయోగపడుతుంది లైటన్. ఈ కాంట్రాస్ట్ వచ్చేసి రెండిటికి కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఇవన్నీ కూడా మీరు మాన్యువల్గా చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కింది లైన్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ స్వైప్ హియర్ టు మూవ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం ఎటైతే మూవ్ చేస్తామో ఆ ఫోటో కానీ ఆ వీడియో కానీ అట్లా మనకు మూవ్ అవుతుంది అనమాట. మనకు నచ్చిన సైడ్కి మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి మూవ్. సో మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే అక్కడ కర్సర్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే సెంటర్లో ఉండాలి, ఎక్కడ ఉండాలని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేస్తే ఇది రొటేషన్ ఆప్షన్ అనమాట. సో దీన్ని మనం ఎట్టయినా సరే మనం ఇట్లా రొటేషన్ చేసుకోవచ్చు. దీని యొక్క వాల్యూని ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. దాని కింద ఇది వచ్చేసి మనకు సైజ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇట్లా లెఫ్ట్ కంటూ ఆ వీడియో కానీ ఫోటో కానీ యొక్క సైజు పెంచుకోవచ్చు. అదేవిధంగా రైట్ కంటూ సైజుని తక్కువగా ఉంచుకోవచ్చు. దాని కింద ఇది వచ్చేసి ఈ ఆప్షన్ వచ్చేసి సో ఇట్లా మన ఫోటోని అయితే చేంజ్ చేసుకోవచ్చు, దాని యొక్క షేప్ని అదంతా. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని బట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఇట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకు వచ్చేసి కీ ఫ్రేమ్ ఉంటుంది, అదేవిధంగా కర్వ్ ఎడిటర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను ఒక ప్లేస్లో వైట్ మార్క్ నుంచి కీ ఫ్రేమ్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ ఫోటో నాకు ఎలా ఉండాలో అలా అడ్జస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఈ వైట్ మార్క్ నుంచేసి మళ్ళీ అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ వేరే పొజిషన్లో మూవ్ చేస్తున్నాను. సో మళ్ళీ వేరే దగ్గర ఈ వైట్ మార్క్ నుంచేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ వేరేగా మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ప్లే చేస్తాను. మనం ఇట్లా కీ ఫ్రేమ్స్ వచ్చేసి ఎందుకు ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, మనం ఎలా అయితే కీ ఫ్రేమ్స్ని ఎడిట్ చేస్తామో అలా మనకు వీడియో అయితే ప్లే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు కర్వ్స్ ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మనం ఓన్లీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తే మాత్రమే ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇందులో మనకు కొన్ని స్టైల్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా. సో ఇందులో మనకు ఒక్కో దాంట్లో కొన్ని స్టైల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఈ కర్వ్స్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకు ఎలా అయితే కావాలో అలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, దాన్ని బట్టి మనకి ఇక్కడ వీడియో అయితే ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 3 డాట్స్ని వచ్చేసి క్లిక్ చేస్తే రిజల్ట్ లొకేషన్స్ ఉంటాయి, రిజల్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. అంటే మనం పూర్తిగా మనం మొత్తం అయితే స్టార్టింగ్కి తెచ్చేయచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత కింద మనకు ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని వచ్చేసి ఆ షేప్ యొక్క అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకోవచ్చు. అంటే ఆ ఫోటో కానీ వీడియో కానీ ఉంటుంది కదా, దాని యొక్క షేప్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్రెజర్స్ అనేది అంతగా అవసరం లేదు. తర్వాత వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఎలిట్ మోషన్లో. ఈ ఎఫెక్ట్స్ ఒక్కటి మీకు అర్థమైందంటే ప్రతిదీ మీకు అర్థమైపోతుంది. ఎఫెక్ట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనం వచ్చేసి ఏ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇలా అయితే ప్లెయిన్గా అయితే ఉంది. మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇది వచ్చేసి ఎఫెక్ట్ బ్రౌజర్. ఇందులో వచ్చేసి మనకు ప్రతి ఒక్క ఎఫెక్ట్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. వీటిని మనం చిన్న చేంజెస్ చేసి ఎఫెక్ట్లను అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పైన మనకు నార్మల్గా కొన్ని ఎఫెక్ట్లు అయితే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కలర్ అండ్ లైట్, డ్రాయింగ్ అండ్ ఎడ్జ్, ఇట్లా మనకు కొన్ని ఉన్నాయి కదా కేటగిరీస్. ఇందులో మనకైతే ఉంటాయి అన్నమాట. టోటల్గా మీకు వచ్చేసి ఒక 12 ఏమో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ కలర్ అండ్ లైట్లో చూడండి మీకు ఎన్ని గణం ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయో వీటన్నిటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు వీడియో లెంత్ అయితే చాలా పెరిగిపోతుంది అనమాట. సో వీటి గురించి చెప్తాను కూడా. ఇక్కడ మనకు డ్రాయింగ్ అండ్ ఎడ్జ్లో చూడండి మనకి ఎన్ని అయితే ఉన్నాయి. ఇలా మనకు ప్రతి దాంట్లో కూడా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. వీటన్నిటిని మనం చెప్పడం కన్నా మీరు కూడా మాన్యువల్గా చేసుకుంటే కూడా బాగుంటుంది. చెప్తే మనకు వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. సపోజ్ ఈ ఎఫెక్ట్లు ఎలా వర్క్ అవుతాయో ఒకటి చేసి చూపిస్తాను. సపోజ్ ఇక్కడ బ్లర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు స్టాండర్డ్ సెట్టింగ్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే అవి కనిపిస్తాయి. ఇక్కడ నేను స్టాండర్డ్ సెట్టింగ్ అయితే తీసుకున్నాను. చూడండి మనకు ఫోటో పైన బ్లర్ అయితే యాడ్ అవుతుంది. మీరు ఏ ఎఫెక్ట్నైనా తీసుకోండి, దానికి వచ్చేసి ఇక్కడ ఇట్లా లైన్స్ లాగా ఉంటుంది అనమాట. దీని యొక్క వాల్యూని మీరు పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు దాన్ని బట్టి. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఎఫెక్ట్ మీకు ఎంత ఉండాలో అంత లిట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్లో కీ ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, అంటే కీ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్, దీన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకు అక్కడ వైట్ మార్క్ ఎక్కడ ఉంచామో అక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది.
సో యాడ్ అయిన తర్వాత అక్కడ మనం ఈ ఎఫెక్ట్ ఇక్కడ నేను బ్లర్ తీసుకున్నాను కదా, బ్లర్ కాకుండా మీరు వేరేది తీసుకున్నా కూడా ఆ ఎఫెక్ట్ ఆ ప్లేస్లో ఎలా ఉండాలో అడ్జస్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఆ ప్లేస్లో మొత్తం అయితే బ్లర్ ఉండాలి అనేట్టుగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో తర్వాత నేను మళ్ళీ ఈ వైట్ మార్క్ని కొద్దిగా మూవ్ చేసుకొని అక్కడ మళ్ళీ ఒక ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. అంటే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అక్కడ ఈ బ్లర్ ఎఫెక్ట్ నాకు మొత్తం ఉండకూడదు అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఇదే అని కాదు, మీరు ఏ ఎఫెక్ట్ అయినా సరే ఇలా అయితే వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక కీ ఫ్రేమ్కి ఇంకొక కీ ఫ్రేమ్కి మధ్యలో ఇట్లా మనం ఈ మార్క్ ఉంచేసిన తర్వాత కర్వ్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఆ ఎఫెక్ట్ ఇక్కడ మీకు ఎలా వర్క్ అవ్వాలనే దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే స్పీడ్గా అనుకోండి ఇట్లా మీరు వీటిని పైకి ఉంచుకోవాలి, స్లోగా అనుకోండి ఇట్లా మీరు కిందికి ఉంచుకోవాలి, ఇలా అనమాట. ఓకేనా, వీటిని మీరు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు చేసుకుంటూ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇందులో మీరు కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ మీకు స్టైల్స్ అయితే ఉంటాయి, వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ పేరు కనిపిస్తుంది, ఎఫెక్ట్ పేరు, దాన్ని క్లిక్ చేస్తే మనకు నార్మల్గా ఇలా అయితే వస్తుంది, లేదా మీరు బ్యాక్ అయితే వచ్చేయచ్చు. తర్వాత ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అనమాట ఇక్కడ మీకు ప్లే అవుతుంది కదా, మీకు అర్థమైంది కదా ఎట్లా చేసిన అనేది. ఇలా మీరు ఎఫెక్ట్లని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా అనమాట. అదేవిధంగా ఎఫెక్ట్స్లోనే మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే కింద యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా ఎఫెక్ట్, అది కనిపిస్తుంది. సో దీన్ని డిలీట్ చేయాలనుకోండి ఒకవేళ. సో డిలీట్ చేయాలంటే 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి డిలీట్ ఐకాన్ని క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇదే ఎఫెక్ట్ని 2 చేసుకోవాలనుకుంటారు అనుకోండి. సో అట్లాంటప్పుడు దాన్ని క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసి డూప్లికేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో అవే మనకు 2 వస్తాయి, మనకంటే ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఈ ఎఫెక్ట్ని మీరు తీసుకెళ్ళి ఇంకొక ఫోటోకి కానీ ఏదానికన్నా అప్లై చేసుకోవాలనుకుంటారు అనుకోండి. అలాంటప్పుడు ఇది ఒకటే ఎఫెక్ట్ని తీసుకెళ్ళి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ని క్లిక్ చేసి మీరు ఎఫెక్ట్ని కాపీ చేసుకొని వేరే దానికి మీరు పేస్ట్ చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ కాపీ చేసుకున్నాను కదా, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసుకుంటే అప్లై అయిపోతుంది. సో అదేవిధంగా మీరు దీన్ని మొత్తం డిలీట్ చేయాలనుకుంటారు అనుకోండి, దీనికి చేసిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా డిలీట్ చేయాలంటే రిజెక్ట్ టు డిఫాల్ట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి మీకు స్టార్టింగ్కి అయితే వచ్చేస్తుంది ఎఫెక్ట్. ఫ్రెండ్స్ ఆ తర్వాత దీన్ని ప్రస్తుతానికి మాత్రం మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, తర్వాత మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటారు అనుకోండి. అలాంటప్పుడు కనుబొమ్మ ఐకాన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ప్రస్తుతానికి ఆ ఎఫెక్ట్ అయితే మీకు కనిపించదు, అంటే యాడ్ చేయకపోతే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. మళ్ళీ కనుబొమ్మ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, మీరు చేసిందంతా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి మళ్ళీ మనం ఏంటంటే వేరే ఎఫెక్ట్లు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఆస్కిలేట్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ సెట్టింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఉన్న ఆప్షన్స్ వచ్చేసి మనకి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి కూడా మనం సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేసామో అలాగే మనకు దీనికి కూడా కీ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి, వాటిని యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్టార్టింగ్లో ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో ఆ ప్లేస్లో యాంగిల్ అంటే మీకు ఫోటో ఎలా ఉండాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ ఇదంతా మీరు లెవెల్స్ ఇక్కడ చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం అయితే ఉంటాయి ఆప్షన్స్. సో ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువగా మూవ్ అవుతుంది చూడండి. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంచుకున్నాను అనుకోండి, చూడండి తక్కువగా ఉంచుకుంటే మనకు ఫోటో వచ్చి స్లోగా మూవ్ అవుతుంది అనమాట. ఇలా మీకు ఒక్కొక్క ఎఫెక్ట్కి ఒక్కొక్క రకం ఉంటాయి కాబట్టి వాటిని మనం చూసుకుంటేనే బాగుంటుంది. ఈ మ్యాగ్నిట్యూడ్ అంటే మనకు అది ఎఫెక్ట్ అనేది ఎంత లెవెల్లో రావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ తక్కువగా ఉంచుకున్నాను అనుకోండి, చూడండి మనకు కొద్దిగా మూవ్ అవుతుంది. అదే ఎక్కువగా ఉంచుకున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ మనకు ఎక్కువగా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా మనకు ప్రతిదీ కూడా వేరే వేరే ఉంటుంది, చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఎఫెక్ట్ కూడా ఒకదానికి తగ్గట్టుగా ఒకటి ఉండదు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఉంటుంది ఎఫెక్ట్ వచ్చేసి. సో ఇట్లా మనకు ఫోటో వచ్చేసి డిఫరెంట్గా మూవ్ అవుతుంది కదా, ఇట్లా అనమాట. ఈ ఎఫెక్ట్లే కాకుండా మీరు ఇంకా ఇందులో చాలా ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు గ్రీన్ స్క్రీన్ అట్లాంటివి తీసేయాలన్నా లేకపోతే ఏ స్క్రీన్ తీసేయాలన్నా క్రోమకి ఆప్షన్ ఉంటుంది. కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ ఉంటుంది. సో ఇట్లా మీకు ఇందులో ప్రతి ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. మీరు 3Dలో చేసుకోవాలన్నా ఇక్కడ మీకు ఫ్లిప్ లేయర్స్ కానీ ఇక్కడ 3D క్యూబ్ కానీ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. ఇక్కడ పేజ్ కలర్ ఎఫెక్ట్ కానీ సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటికి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా. సో అంటే వాటి యొక్క సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయాలి. సో ఇట్లా క్లిక్ చేసుకొని వాటిని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో నేను చెప్తున్నాను కదా, ఈ ఎఫెక్ట్స్ని చెప్పాలంటే మనకు టైం అయితే చాలా గడిచిపోతుంది. సో ఎక్కువ లెంత్ వస్తుంది వీడియో లెంత్, అందుకే చెప్పట్లేదు, మీరే అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క ఎఫెక్ట్ని ట్రై చేయండి. ఫస్ట్ ఈ కలర్ లైన్ లైట్లో ఉన్న ఎఫెక్ట్స్ అన్నింటిని మీరు చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులో ఇట్లా మీరు ఈ లెవెల్ని అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో అబ్జర్వ్ చేసి ఈ ఎఫెక్ట్ దీనికి ఉపయోగపడుతుందని మీకు తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ కలర్ అండ్ లైట్లో సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా మీరు ఇట్లా చూసుకోండి, ఓకేనా. ఈ ఎఫెక్ట్ ఎందుకు ఉంది, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనకు అక్కడ మన ఫోటో అయినా సరే ఏదైనా వీడియో అయినా సరే దాన్ని క్లిక్ చేస్తే పైన మనకు 3 డాట్స్ వస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు లేయర్కి ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనకు ఈ ప్లేస్లో కనిపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి, రెడ్ అయితే మనకు చేంజ్ అవుతుంది ఇట్లా అనమాట. అదేవిధంగా ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ మనకు ఫిట్ కంపోజిషన్ ఏరియా అంటే మనకు ఆ వీడియో కానీ ఫోటో కానీ ఈ స్క్రీన్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. సపోజ్ చూడండి నేను చిన్నగా పెట్టాను కదా, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది ఇట్లా అనమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా వేటికైనా ఎఫెక్ట్స్ని మనం యాడ్ చేస్తాం కదా, ఇక్కడ చూడండి నేను ఈ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి కదా. సో ఈ ఎఫెక్ట్లని కాపీ చేసుకొని వేరే ఫోటో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఆ ఫోటో పైన క్లిక్ చేశాను, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏవైతే ఎడిట్ చేసిన ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి వీటిని ఇట్లా అయితే ఎడిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అయితే ఎఫెక్ట్స్ని యాడ్ చేసి వాటిని ప్రాపర్గా ఎడిట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు కీ ఫ్రేమ్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏదైతే మీకు ఎఫెక్ట్ కావాలో దాన్ని బట్టి ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ని మనం ప్రతిదానికి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపై క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ వేరే ఫోటో ఉందనుకోండి. సో ఇక్కడ చూడండి నేను మీకు ఒక వేరే ఫోటో చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటోకి ఇప్పుడు నాకు ఎఫెక్ట్స్ కావాలి. చూడండి మనకు నార్మల్గా ఉంది కదా ఫోటో, సో దీన్ని స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తున్నాను. నార్మల్గా ఉంది కదా, ఇప్పుడు దీనికి ఇక్కడ యాడ్ చేసిన ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది కావాలి. అలాంటప్పుడు ఆ ఫోటో పైన క్లిక్ చేసి దీనికి కూడా ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయాలి అంతే. చూడండి ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఈ ఫోటోకి కూడా యాడ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అదేవిధంగా మనం ఏదైనా లేయర్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అదేవిధంగా లేయర్ అనేది మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకోండి, మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ ఉంచేసి ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే లేయర్ అంతవరకు వస్తుంది. అదేవిధంగా ఇట్లా మనం మూవ్ చేసుకొని ఈ ఎండింగ్ వరకు మనకు లేయర్ కావాలనుకోండి, అలాంటప్పుడు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఎండింగ్ వరకు వస్తుంది. ఇట్లా స్టార్టింగ్ వరకు కావాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే స్టార్టింగ్ వరకు వస్తుంది. ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లేయర్స్ని కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 3D వీడియోస్ని ఎలా చేయాలో చూద్దాం. అంటే 3D కెమెరా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దాన్ని బట్టి మీరు మీకు నచ్చిన మెటీరియల్స్ యాడ్ చేసుకొని 3D స్టైల్లో వీడియోని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు PNG ఇమేజెస్ కానీ ఏవైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే నార్మల్గా ఫోటోలని సెలెక్ట్ చేసుకున్నాను మీకు చూపించడం కోసం, అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు ఇట్లా మనకు కొన్ని ఫోటోలు కానీ ఏవైనా సరే PNGs కానీ వీడియోస్ కానీ ఏవి ఉన్నాయని వాటిని 3Dలోకి కన్వర్ట్ చేయాలంటే మనకు దానికి Z వాల్యూ అనేది ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం ఒక ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి XYZ అని ఉంటుంది, ఇక్కడ పైన నంబర్స్, ఇక్కడ Zని క్లిక్ చేయండి. సో దీన్ని ఇట్లా పైకనండి, ఓకేనా. పైకంటే నంబర్ పెరుగుతుంది, కిందికంటే నంబర్ తగ్గుతుంది. లేదా అక్కడ Z నంబర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కూడా మీరు వాల్యూని ఎంత కావాలో అంతలా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేనైతే ఒక 5000 అయితే ఇస్తున్నాను. తర్వాత రైట్ మార్క్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ Z ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సో ఇక్కడ మీరు దానికంటే ముందు ఇప్పుడు యాడ్ చేస్తున్న ఈ ఫోటో కానీ మెటీరియల్ కానీ ఏదన్నా దానికంటే ముందు కనిపించాలంటే సో దానికంటే తక్కువ తీసుకోండి నంబర్ని. దానికన్నా వెనక బందుకు కనిపించాలంటే ఎక్కువ తీసుకోవాలి. నేను ముందుకు కనిపించాలి కాబట్టి దానికి 5000 తీసుకుంటే దీనికి 4000 తీసుకున్నాను. అదేవిధంగా ఇంకో ఫోటో కూడా క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో Z దగ్గర దీనికైతే నేను దీనికంటే ముందు కనిపించాలనుకుంటున్నా కాబట్టి 3000. సో ఇంకో దానికి వచ్చేసి 2000 అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి మనకు ఫోటోలను ఇట్లయితే తీసుకున్నా. ఒకవేళ మీకు ఇది వెనక సైడ్ కనిపించాలంటే ఇక్కడ నంబర్ ఉంది, నంబర్ దగ్గర నేను ఎక్కువైతే ఎంటర్ చేసింది అనుకోండి, సో మీకు వెనక సైడ్కి అవుతుంది, ఓకేనా. మీరు ఎంత అయితే కావాలనుకుంటారో అంత యాడ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా మీరు దీన్ని ఇక్కడ ఈ ఆప్షన్స్ గురించి అన్నిటి గురించి చెప్పాను కదా, దాన్ని బట్టి మీకు ఎక్కడైతే ఇది కావాలో ఫోటో అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సైజ్ కూడా మీరు ఎక్కువ తక్కువ అదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ రొటేషన్ చేసుకోవాలన్నా కూడా ఇట్లా మీరు రొటేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఈ ఫోటోలు ఉన్నాయి కదా, ఇవి 3Dలోకి రావాలంటే మనకు వాల్యూ క్రియేట్ చేసినాం కానీ 3Dలోకి రావట్లేదు కదా. అలా 3Dలోకి రావాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్స్ అండ్ ఎలిమెంట్లో కెమెరా ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. చూడండి రెడ్ కలర్లో ఉంటుంది, 3D కెమెరా అనమాట. సో ఇది వచ్చింది కానీ మనకు వీడియో 3Dలోకి రావట్లేదు కదా. అలాంటప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అన్నాను కదా స్టార్టింగ్లో. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో సింబల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 3Dలోకి వచ్చేసింది. ఇప్పుడు మనకు ప్లే చేసుకుంటే మనకు అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ మనం కీ యానిమేషన్స్తోని కొద్దిగా ఎడిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కింద చూడండి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, దీంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం దీన్ని ఇట్లా కదుపుకోవచ్చు, ఎటు కావాలంటే అట్లా ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జెడ్ పైన క్లిక్ చేసి వీటిని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేను ఇట్లా యాడ్ చేసుకుంటాను కదా, దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను కీ ఫ్రేమ్స్ని యాడ్ చేస్తూ ఎడిటింగ్ చేస్తాను. స్టార్టింగ్లో నాకు ఇలా కనిపించాలి, ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా, కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ నాకు ఇలా జూమ్ చేసుకొని ఇంకొక ఫోటో కనిపించాలి, ఈ ఫోటో. సో ఇట్లా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకొంచెం తర్వాత ఈ ఫోటో వెళ్ళి నాకు ఈ ఫోటో కనిపించాలి. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొద్దిసేపటికి నాకు ఈ ఫోటో కూడా పోయి ఈ ఫోటో కనిపించాలి, అందుకే దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నా. కావాలనుకుంటే మీరు దీనికి సో ఇక్కడ రొటేషన్ కూడా చేసుకోవచ్చు. రొటేషన్ ఆప్షన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన చోట్ల మీరు ఈ దాన్ని ఉంచేసేయాలి. సో ఉంచేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అక్కడ మీకు ఎట్లా కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీకు ఇంకెట్లా కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇట్లా మీరు కీ ఫ్రేమ్స్ పైనే ఈ 3D కెమెరా అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా మనకు ఫోటోలు అయితే ఇలా అయితే వెళ్ళినాయి. ఓకేనా, అర్థమవుతుంది కదా, ఇలా అయితే పోతాయి అనమాట. అదేవిధంగా వీటికి మీరు కర్వ్ ఆప్షన్ కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ కర్వ్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సో మీకు ఫోటోలు ఫాస్ట్గా వెళ్ళాలా ఎట్లా ఉండాలనేది దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఓకేనా, ఇలా మీరు ప్రతిదానికి చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి నాకు ఇలా అయితే ఫోటోలు అయితే వెళ్తాయి అనమాట. ఓకేనా. ఇలా అని కాదు, మీకు ఆల్రెడీ నేను సపరేట్గా 3D కెమెరా ఆప్షన్ ఉపయోగించుకొని 3D వీడియోస్ ఎలా చేయాలనేది ఒక వీడియో చేశాను. వీలైతే ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మనకు నల్ లేయర్ కూడా ఉంటుంది. నల్ లేయర్ని కూడా మనం సేమ్ ఇదే దానిలాగా వర్క్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే కొన్ని ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్స్ అండ్ ఎలిమెంట్లో నల్ లేయర్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సో ఈ నల్ లేయర్ ఉంది కదా, ఇది ఏముండదు అనమాట ఈ లేయర్కి. ఇప్పుడు మనం వీటికి ఆ మెటీరియల్స్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇమేజ్ని క్లిక్ చేసి పైన ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నల్ వన్ ఉంది, దీన్ని క్లిక్ చేయొచ్చు. మీరు అక్కడ పేరు మీకు ఇబ్బందిగా ఉంటే ఆ పేరుని క్లిక్ చేసి పైన ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి దాన్ని తీసేసి ఇక్కడ మీరు ఏదైనా మీకు నచ్చిన పేరు ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నల్ లేయర్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా, ఇట్లా మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఇంకో ఇమేజ్ని కానీ ఒక ఫోటోని వీడియోని కానీ ఏదైనా సరే మీరు క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని నల్ లేయర్ని క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే వీటికి కూడా సపరేట్గా వాల్యూ క్రియేట్ అవుతుంది. లేదా ఇక్కడ మీరు జెడ్ దగ్గర మీరు వాల్యూని అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చినంత వరకు. సో అదేవిధంగా సో ఇది కూడా మనకి ఏంటంటే సేమ్ 3D కెమెరా ఆప్షన్ లాగా వర్క్ అవుతుంది. కాకపోతే వీటిని అట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత నల్ లేయర్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో దీన్ని మనం జరుపుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు నల్ లేయర్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే అనమాట. ఇందులో మనకు చెప్పాల్సినవంటూ ఏమీ లేవు. ఎఫెక్ట్స్ వచ్చేసి అదొక్కటే హార్డ్ ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే మీకు తెలిసిపోయింది అనుకోండి, చాలా ఈజీ ఉంటుంది. ఏ ఎఫెక్ట్ ఎందుకు ఉపయోగపడుతుందని తెలిస్తే ఇందులో మనకు కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా టైం అయితే పడుతుంది, మీకు ఒక 2-3 వీక్స్ అయితే పడుతుంది నేర్చుకోవాలంటే. ఆ తర్వాత మనం ఒకవేళ వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు వీడియో రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రాజెక్ట్స్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఎవరైనా సరే యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే ఒక ఫైల్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటారు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి డేటాని ఆన్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయాలి. సో అక్కడ మీకు బిలో 5 MBలో ఉందనుకోండి మీ ప్రాజెక్టు, అందరికీ షేర్ అవుతుంది. అంటే ఎవరైనా సరే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
ఒకవేళ బిలో 5 MB కాకుండా అబోవ్ 5 MB ఉందనుకోండి, ఓన్లీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే ఎలిట్ మోషన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకోగలరు. ఆ తర్వాత మనకు కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనకు అది ఏదైతే మనం అక్కడ మార్క్ నుంచామో సో అది వచ్చేసి మనకు ఫోటో రూపంలో వస్తుంది అనమాట. ఫోటోని వచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇమేజ్ సీక్వెన్స్ వచ్చేసి ఇదంతా అవసరం లేదు. ఇక్కడ గిఫ్ ఫార్మాట్ వచ్చేసి ఇది క్లిక్ చేసుకుంటే మనం చేసిందంతా కూడా మనకు గిఫ్ రూపంలో వస్తుంది. ఇక్కడ వీడియో క్వాలిటీ అనేది మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ రేటు అదంతా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ అనే బటన్ని క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవచ్చు.